భవానీ, చాలా బాధగా ఉందక్క. నీ బాధకున్న కారణం నాకు తెలుసు భవానీ. డ్రాయింగ్ ఎంత అద్భుతంగా గీసావు. ఆ దేవి ఎలా అయితే తన రూపాన్ని విగ్రహాన్ని చూడాలనుకుందో అలాగే గీసావు. కానీ ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది కదక్క. అవును, ఎంత త్వరగా పూర్తి చేయాలనుకున్నా శత్రువుల వలన ఘోరం జరిగిపోయింది. ఒక నిండు ప్రాణం పోయింది. ఇక గుడి పనులు ముందుకి సాగువా అక్క? దైవశక్తి తోడుగా ఉన్న టైంలోనే ఇలా జరిగింది. ఇప్పుడు ఆ దైవశక్తి కూడా పూర్తిగా వ్యతిరేక శక్తి అయిపోయింది. ఆ శక్తిని శాంతపరిచే వరకు మనకి కష్టాలు తప్పవు. అయితే ఏమీ చేయలేమా? ఏం చేయలేము. మన ఇంట్లో ఉండే ప్రత్యేకమైన వ్యక్తి కూడా మన కంటికి కనిపించకుండా మాయమయ్యే పరిస్థితి ఉంది. ఆ దైవశక్తిని శాంతింప చేయడానికి కాలమే సృష్టించిన కార్యం అది. మనం చూడ్డం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. నాకు చాలా భయం వేస్తుందక్క. అసలు దైవశక్తి దుష్టశక్తి ఎలా అయ్యింది? మన భోజనమే ఒక్కొక్కసారి పాయిజన్ అవ్వదా? మన రోగాన్ని తగ్గించుకునే మాత్ర ఓవర్ డోస్ అయితే ప్రాణాంతకం అవ్వదా? ఇది అంతే. భయపడకు. భయపడితే మనం ఏమి చేయలేము. సమస్యల్ని ఎదుర్కోవడానికి కావాల్సింది ధైర్యం, మనోబలం. ఇంతకీ అసలేం జరగబోతుంది? ఏదో జరుగుతుంది అని నేను చెప్పలేను.